హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. ఈరోజు అయితే మన టెర్రస్ మీద ఉన్న కొన్ని రకాల చామంతులను అయితే చూద్దామండి. అలాగే చామంతులకి చిన్న చిన్న నల్లటి పెస్టలాడితే పడుతుంది కదండి, దానికైతే నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ చూద్దాం. లో బడ్జెట్లో స్ప్రేయర్ ఎలా చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చామంతులు చూద్దామండి. చామంతులు ఇవి హైబ్రిడ్ వెరైటీ, బడ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ 10 days వరకు కూడా అలానే ఉంటాయి, ముడుచుకుపోవు, చాలా బాగుంటాయి. ఇది ఆరెంజ్ కలరు, అలానే ఇది కూడా హైబ్రిడ్ వెరైటీ ఏనండి, లైట్ పర్పుల్ కలరు, చాలా బాగున్నదండి. ఇది కూడాను మనం చామంతులను అయితే చిన్న చిన్న పాట్స్లో కూడా చాలా ఈజీగా పెంచవచ్చండి. జూన్ జూలై నెలలో అయితే చిన్న చిన్న కటింగ్స్ మనం తెచ్చుకున్నట్లయితే కనుక మనకి ఈజీగా బతుకుతాయండి. చామంతులు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలామందికి చామంతులు ఇష్టమే కదా. నాకైతే చామంతులు పెంచడం చాలా ఇష్టం అండి. ఈ స్టెమ్ చూసారా ఎంత లావుగా, చాలా స్ట్రాంగ్గా ఉందో. హైబ్రిడ్ వెరైటీకి స్టెమ్ స్ట్రాంగ్గా ఉంటుందండి. నాటు వెరైటీకి అయితే స్టెమ్ కొంచెం సన్నగా అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ కూడా తొందరగా వాడిపోవండి మనకి. చామంతులు ఇవి నాటు వెరైటీ అండి. నాటు వెరైటీస్ స్టెమ్ కొంచెం పల్చగా ఉన్నట్టుగానే ఉంటుంది. ఇవి చామంతులు ఎప్పుడు కూడా మనం కటింగ్స్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి. కటింగ్స్ ఎప్పుడైతే మనం బాగా చేస్తామో అప్పుడు బుషీగా వస్తుందండి. చామంతులకి మనం బుష్ వెరైటీగా కూడా చాలా బాగా పెంచుకోవచ్చు. చామంతుల్ని ఎప్పటికప్పుడైతే మనం పూసిన తర్వాత కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ కొత్త కొత్త చిగుర్లు అయితే వస్తాయండి. కింద నుంచి బేబీ ప్లాంట్స్ అవి వస్తూ ఉంటాయి, గ్రీనరీగా ఉంటుంది. చూసారా, ఇలా ఎండిపోయిన ఆకులను అయితే మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి. రంగు మారిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తే కనుక ప్లాంట్ హెల్తీగా ఉంటుంది. లేకుంటే ఎండిపోయినట్టు అయిపోద్దండి. ఆ ఆకులను కూడా మనం తీసేసి దూరంగా వేసేయాలండి. మళ్ళీ అదే పాట్లో వేయకూడదు. వేస్తే మొక్క చనిపోతుంది, చాలా వరకును పెస్ట్ అది ఎక్కువ పడుతుంది. చామంతులు నాటు వెరైటీస్ అయితే మార్చ్ ఏప్రిల్ వరకు కూడా వస్తాయండి. వీటికైతే మిలీబగ్స్కి మనం బాటిల్కి ఇలా చిన్న చిన్న కన్నాలు పెట్టి నీమ్ ఆయిల్, సర్ఫ్ వాటర్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ ఉంటే రెండు సమానంగా కలిపి మనం మొక్కలకైతే ఇలా స్ప్రే చేయొచ్చండి. స్ప్రేయర్ లేకపోయినా కానీ మనం బాటిల్లో ఇలా చేస్తే కనుక ఈజీగా వాటికి స్ప్రే చేసుకోవచ్చు. మనం బూడిద కూడా జల్లుకోవచ్చండి. మొక్కలకి జల్లితే వాటికి ఉన్న పెస్ట్ అయితే పోద్ది. వీటితో పాటు మనం వంగకి, అలానే నిమ్మ మొక్కలకు కూడా ఇలా నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకోవచ్చు. చాలా బాగా అయితే స్ప్రెడ్ అవుద్ది. స్ప్రేయర్ లేదు నా దగ్గర అని మనం ఏమీ బాధపడక్కర్లేదండి. ఈ విధంగా అయితే చేసి చూడండి. ఈజీగా అయితే ఏ విధమైన లిక్విడ్లో అయినా సరే మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు. ఈజీగా మొక్కలను అయితే మనం గ్రో చేసుకోవచ్చండి. ఇదిగోండి, వీటిని అయితే నివారించుకోవచ్చు. బూడిద చల్లినా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. వాటర్ ఎక్కువ కొట్టి ఇలా నీమ్ ఆయిల్ స్ప్రే చేసి బూడిద చల్లామనుకోండి, అది పోతుంది పెస్ట్ అనేది.